కానీ 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 ఉండండి. నోబాలా లేదనుకుంటా, అవతల పడే నడుము పైన లేదనుకుంటా. ఫ్రీట్ బాల్ ఎవరెవరు రావాలి ఇంకా అది పెట్టుకోనా, అది పెట్టుకో. బ్రో పరిగి వచ్చే వచ్చు ఇంకోటి కొడుతుడు. అరే క్యాచ్ వదలకూడదు. తర్వాత వస్తే వినయ్ ఆడిపించేస్తాను. ఆల్రెడీ తర్వాత రాడు వదిలేసి నేను మాట్లాడి నేనే దగ్గరేనా మనం చూసామని అన్నా తెల్ల చొక్క నాయుడుపేటలో ఉన్నాను, ఇప్పుడే వచ్చాను. అదనా అక్కడే మనం ఇద్దరం చేసామని కట్ట మార్చి సేమ్ అదే అట్లే ఏనా అక్కడక్కడ ఉన్నావా? చాలా సంతోషం, చాలా అక్కడ వాళ్ళ ప్లాన్ చేశారు వాళ్ళు. ఓన్లీ పవర్ ప్లే టార్గెట్ 45గా వచ్చేసామని పెట్టారు. అర్థమవుతుంది, అన్నీ ఒప్పుతా ఉన్నారు. కదా వాళ్ళు ఇద్దరు వచ్చి చూస్తున్నారు. ఆ కష్టం ఎందుకు లేదా ఆగొద్దులే. పవర్ ప్లే అయిపోయిన తర్వాత నుంచి బాగా కనపడడం మొదలు పెట్టిందా? పవర్ ప్లే అంతా స్కామేనా? చాలా పరిగెత్తారు, అన్నాడు కూడా వస్తుంది. 10 ఓవర్లు ఆడుతున్నప్పుడు ఎందుకు అట్లా ప్లేయర్ డిస్టర్బ్ వాళ్ళ జరిపన్నా త్వరగా రా. బాల్ బౌలింగ్ నా ఫీలింగ్ బ్రో. ఏంది పొద్దున్న నజీర్బాయిలో బిహేవ్ చేస్తున్నావా? నువ్వెంత నజీర్బాయిలో చేసినా నీ క్రికెట్లో పడవు.
నజీర్ భాయ్కే వికెట్లు పడతాయి అలా చేస్తే. అయ్యా హ్యాపీ బాగా హ్యాపీ బయటే సుభాన్ భాయ్ కేల్తే వదనా వదనా ఒక్కసారి పడతాను. బ్రో కూర్చో మీరు కూడా. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. చాలు సరిపోయిన ఒక ఓవరా సరిపోయిన ఇంకో ఓవరు ఇప్పుడు ఏం వీడియో రికార్డింగ్ ముందు బ్యాటింగ్ ఎంత కొడతావు వీడియో తీసి మళ్ళీ కొట్టాక కూడా వీడియో. ఇప్పుడు బౌలింగ్ ఎంత చెప్పారా? అదే 2 వికెట్లు చెప్పాడు. ఎప్పుడు చెప్పారు ఇవన్నీ? ఓకే, మేము రికార్డింగ్ లో లేవు. అవన్నీ మాకు వర్తించవు. నెంబర్ చెప్పండి అని నెంబర్ దాంట్లోనే ఉంటుంది. కాంటాక్ట్ సన్ని కొట్టు. కాంటాక్ట్ సన్ని ఉంటుంది కానీ ఫాస్ట్ చేయాలా 30 పడాలంటే. ఉల్లా నా ఇద్దరుల్లా లడ్డుచండి ఆ నెంబర్ లేవు సన్నియా కదా. సన్ని క్రికెట్ అని ఉంటుంది కానీ నువ్వు వేసే సన్ని నేను వేస్తాను కానీ కానీ ఏం చూద్దు వదిలే ఉండు నువ్వు అట్లా స్టెప్ ఇద్దరు ఆడుకోండి, మీరు ముగ్గురు ఆడుకోండి. మీరు ముగ్గురు ఆడుకోండి. మనం మొత్తం ఇప్పుడు దగ్గర ఉన్నాడు. బిర్యానీ తినొచ్చావా? అరే ఉండు అంతా 2 వేసారు. ఫస్ట్ ఆడు, తర్వాత 20 తర్వాత సర్జా.
అరే చెప్పులు వేసుకో, షూస్ వేసుకోవచ్చు కదా. ఒకటో గేమ్ మొదలైంది బాయ్. వచ్చేవచ్చు నువ్వు వచ్చేస్తే ఇంకా కొంచెం వెనక లైన్ మీద ఉండాలి. చూడు అదే దాదా షరీఫ్ ఇక్కడ రా, కోర్రా 2 ఓవర్లు రా వస్తాడు. అవుట్ ఇచ్చాడులే కానీ రైట్ ఇచ్చాడు. మైక్ ఏదా అయ్యా నువ్వు వేసింది మంచి బాల్ కాదు, ఏదో వికెట్ పడ్డది. నీకు పడుతున్నా కదా చెప్పాను మంచి బాల్ ఇప్పుడు వేసింది చెప్తున్నా చెప్పు. మంచి ఎట్ట ఆన్లో ఉందా ఏంది మైక్? చెప్తాను ఎవరు నా ఆత్మ. ఛార్జింగ్ పెట్టుకుంది. లోకేష్ టైన్ మంచి బౌలింగ్ వేస్తున్నాడండి. టాస్ బాల్, చక్కటి ఫీల్డింగ్. ఇతను అఖిల్ రెడ్డి ముత్తుకూరు టీం కెప్టెన్, కేపీసీసీ కెప్టెన్, మంచి బ్యాట్స్మెన్. ఓకే, సన్నీ బౌలింగ్లోకి వచ్చాడు. పవర్ ప్లే కంప్లీటెడ్. మళ్ళీ టాస్ బాల్, టాస్ బాల్ లేదు, టాస్ బాల్. ఇంకొన్ని కూడా బయట పెట్టుకోవచ్చు అంటున్నా లోకేష్ టైం. లవ్లీ బాల్, గ్రేట్ బాల్, డాట్ బాల్. లవ్లీ బాల్, గ్రేట్ బాల్, డాట్ బాల్. ఫస్ట్ మొదటి ఫుల్ టాస్ తర్వాత 2 మంచి చక్కటి బాల్ వేసిన సన్నీ. అగైన్ డాట్ బాల్. ఎక్సలెంట్ బౌలింగ్తో కొనసాగిస్తున్న సన్నీ. వంగి మరీ బాల్ పట్టిన లోకేష్ టైం. మంచి షాట్, మంచి క్లాసికల్ షాట్ అండి. ఇట్స్ ఎ 4 runs. అగైన్ షాట్. ఓవర్ కంప్లీటెడ్. ఓవర్ ముగిసే ఓవర్ 6 runs వచ్చాయి. స్కోర్ కార్డ్ నా దగ్గర లేదు. 7 overs 33 runs. మంచి బౌలింగ్ కొనసాగిస్తున్నారు లేక్యూ క్రికెట్. బౌలింగ్ లేకి లోకేష్ టైన్.
వావ్, మంచి చక్కటి షాట్. టూ రన్స్. మంచి చక్కగా కట్ చేశాడండి. అఖిల్ రెడ్డి బాగా చక్కగా ఆడుతున్నాడు. మంచి బ్యాట్స్మెన్. లవ్లీ ఫిక్సింగ్. లవ్లీ బాల్, డాట్ బాల్. గుడ్ బాల్, లవ్లీ క్యాచ్, గ్రేట్ క్యాచ్ అండి, అద్భుతమైన క్యాచ్. అవుట్. కర్ముల్లా బాయ్ అవుట్ అయ్యాడు ఇప్పుడే చక్కటి క్యాచ్తో. అమరన్న మంచి క్యాచ్ పట్టాడు. మంచి బాల్, మళ్ళా డాట్ బాల్. కాలే అగైన్ డాట్ బాల్. నా ఇద్దో బౌలర్ మన కెప్టెన్ బౌలింగ్లోకి వచ్చాడండి. సంతోష్, హ్యాపీ క్రికెట్ కెప్టెన్. అప్పుడప్పుడు మంచి బాల్ వేస్తుంటాడు. లవ్లీ షాట్. అగైన్ అఖిల్ రెడ్డి నుంచి చక్కటి షాట్. మంచి కట్ షాట్తో పరుగులు సాధిస్తున్నాడు. టూ రన్స్. పెదాలు కోరికేస్తుంది. మళ్ళీ డాట్ బాల్. మంచి బౌలింగ్. లవ్లీ, ఇట్స్ ఎ క్యాచ్, అవుట్. మంచి చక్కటి బౌలింగ్ సంతోష్ అన్న ద్వారా. షరీఫ్ భాయ్ మంచి క్యాచ్ పట్టాడు. అతని కెప్టెన్ అఖిల్ రెడ్డి ఇప్పుడే అవుట్ అయ్యాడండి. మెయిన్ వికెట్. అతనే కీలకమైన బ్యాట్స్మెన్ ఆ టీంలో. కెప్టెన్ టు కెప్టెన్. కెప్టెన్ వికెట్ సాధించిన ఇంకో కెప్టెన్. 9 ఓవర్లు ముగిసేసరికి 40 పరుగులు, 3 వికెట్లు. ఇప్పుడే జయన్న మోస్ట్ సీనియర్ బౌలర్ గ్రీస్లోకి వచ్చాడండి బౌలింగ్ వేయడానికి. మంచి బాల్, అద్భుతమైన బాల్. ఫస్ట్ బాల్తోనే భయపెట్టాడు బ్యాట్స్మెన్ని. Again, it's a white ball. Only dot ball, మంచి బౌలింగ్. బాగా వేస్తున్నాడు జయన్న, ఎక్సలెంట్ బౌలింగ్. Again, toss ball. మిస్ ఫీల్డ్ సంతోష్ అన్న ద్వారా, కానీ సింగిల్తోనే బ్యాట్స్మెన్లు ఆగిపోయారు. అగైన్ డాట్ బాల్. మంచి బౌలింగ్ అండి. అతను సీనియారిటీ మొత్తం ఉపయోగించి బౌలింగ్ వేస్తున్నాడు. అగైన్ డాట్ బాల్, లవ్లీ బౌలింగ్. డాట్ బాల్, ఎక్సలెంట్ ఓవర్. ఓవర్ జయన్న చాలా క్విక్ బౌలరు. 2 నిమిషాలు ఓవర్ వేస్తాడు.
మళ్ళీ కెప్టెన్ బౌలింగ్లోకి వచ్చాడు. ఇతను 2 వికెట్లు ఇస్తాను ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడంట. చూడాలి మరి తీస్తాడో లేదో. ఓ అతను పాపం కాలు పట్టేసింది. లవ్లీ బాల్ బా, ఎక్సలెంట్ బౌలింగ్. కాలు ఇంజూరీ అయినా కానీ వికెట్లు తీయంది బౌలింగ్కి పోనంటున్నా సంతోష్ అన్న, బౌలింగ్ నుంచి బయటికి పోనున్నా సంతోష్ అన్న. అతను ఖచ్చితంగా తీస్తాడని, నాకైతే వికెట్ తీస్తాడని అనిపిస్తుంది. అగైన్ లో టాస్, చూడాలి. జహీర్ చక్కటి ఫీల్డింగ్, సింగిల్ మాత్రమే లభించింది. 30 ఓవర్స్ మ్యాచ్ చాలా జాగ్రత్తగా ఆడాలండి బ్యాట్స్మెన్స్. అగైన్ మంచి బాల్, డాట్ బాల్, మంచి ఫీల్డింగ్. లవ్లీ బౌలింగ్, ఎక్సలెంట్ లైన్, చాలా బాగా బౌలింగ్ వేస్తున్నాడు. లాస్ట్ బాల్, ఈ ఓవర్లో కేవలం 2 పరుగులే వచ్చాయి. చూడాలి లాస్ట్ బాల్. వావ్, మంచి బౌలింగ్. మళ్ళీ రన్అట్ ఛాన్స్ ఉంది. ఓ సింగిల్ రన్. కామెంటరీలో మార్పు. దిస్ ఇస్ షరీఫ్ ఫీల్డ్లోకి వెళ్ళాడు. సో మ్యాచ్ బిట్వీన్ కృష్ణపట్నం క్రికెట్ క్లబ్ వర్సెస్ లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. ఈరోజు కెప్టెన్గా వ్యవహరిస్తున్నారు హ్యాపీ. సో బౌలింగ్లోకి హబీబ్. మొదటి 11 ఓవర్లు 45 పరుగులు 3 వికెట్లు. చక్కటి బాల్, మంచి ఫ్లిక్ షాట్ బ్యాట్స్మెన్ నుండి. చాలా తెలివిగా స్లో బాల్ని జస్ట్ ఒక ఫ్లిక్ చేసి ఒక మంచి సింగిల్ తీసుకున్నారు బ్యాట్స్మెన్ వెంకీ. స్ట్రైక్లో మదన్. హబీబ్ తన 2వ బాల్ బౌలింగ్ చేయబోతున్నాడు. ఇట్స్ అవుట్. సూపర్ క్యాచ్ అండి. హబీబ్ వికెట్ తీసుకున్నాడు. చక్కటి కీపింగ్ రాజేష్ దమ్లో నుండి మంచి క్యాచ్ తీసుకున్నాడు. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ. కొత్త బ్యాట్స్మెన్ స్ట్రైక్లో నరేంద్ర. ఇంకో మైక్ ఎక్కడుంది? మంచి బౌలింగ్ హబీబ్ నుండి. ఇట్స్ డాట్ బాల్. ఇంకో మైక్ ఎక్కడ ఉంది? ఎవరు ఆన్లో పెట్టారు? ఇన్సైడ్ ఎడ్జ్, 4కి వెళ్ళే అవకాశం. పోలేదు. రెండు పరుగులు నరేంద్ర నుండి. కూర్చోనా వాటర్. టాస్ బాల్, మంచి షాట్. ఫీల్డర్ ఆపగలడా లేదా? 4. టాస్ బాల్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు నాగేంద్ర. ఓవర్ సమాప్తం. 12 ఓవర్లకి 52 పరుగులు 4 వికెట్లు, కేవలం 2 ఎక్స్ట్రాలు. నెక్స్ట్ బౌలర్ సన్నీ ఆల్రెడీ 2 ఓవర్లు బౌలింగ్ చేసి 15 రన్లు ఇచ్చున్నారు. ఏ వికెట్ తీయలేదు. చూద్దాం ఈ ఓవర్లో ఏమన్నా బ్రేక్ త్రూ సాధించగలరో లేదో. సన్నీ నుండి బౌలింగ్. చక్కటి అవుట్ సైడ్ ఎడ్జ్. కెమెరాకి చాలా క్లోజ్గా వచ్చింది, కెమెరా పక్క తీయాల్సి వచ్చింది.
ఫస్ట్ స్లీప్లో మంచి ఫీల్డింగ్ కెప్టెన్ హ్యాపీ నుండి. మొదటి బాల్ డాట్ బాల్. మరొక ఇన్సైడ్ ఏజా కీపింగ్, చక్కటి కీపింగ్ రాజేష్ నుండి. ఈరోజు రాజేష్ డంలో 2 క్యాచ్లు తీసుకున్నారు, అద్భుతాలు చేస్తున్నారు కీపింగ్లో. కొంతమంది ఫీల్డర్స్ షాక్ అవుతున్నారు అంటున్నారు. మంచి షాట్, ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫీల్డర్ చేతుల్లోకి. వినయ్ మంచి ఫీల్డింగ్, కేవలం 1 పరుగు మాత్రమే, 3 బంతుల్లో 1 పరుగు మాత్రమే ఇచ్చున్నాడు సన్నీ. లేట్ కట్ ఆడే ప్రయత్నం, డాట్ బాల్. లాటు మరొక షాట్కి ప్రయత్నం బ్యాట్స్మెన్ నుండి. బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు, కీపర్ చేతుల్లోకి బాల్. చక్కటి బౌలింగ్ సన్నీ నుండి. సన్నీ చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేస్తున్నాడు, ఎటువంటి అవకాశం ఇవ్వకుండా. మరొక కట్ షాట్కి ప్రయత్నం, క్యాచ్ హబీబ్ చేతుల్లోకి. ఇందాక కూడా అదే ప్రయత్నించారు, కాకపోతే ఇందాక బ్యాట్ టచ్ అవ్వలేదు. వికెట్ కోల్పోయారు, నాగేంద్ర వికెట్ కోల్పోయారు. కేపీసీసీ క్యాచ్ బై హబీబ్, మంచి క్యాచ్ తీసుకున్నారు హబీబ్. తన 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. స్ట్రైక్లో వెంకీ. మంచి సింగిల్ తీసుకున్నారు వెంకీ, కేవలం 1 పరుగు మాత్రమే. గార్డ్ చేంజ్ చేసిన బౌలర్, మంచి బాల్, చక్కటి ఆఫ్ సైడ్ బాల్. మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు హబీబ్. తన 2వ ఓవర్ 8 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీస్తున్నాడు. మరొక స్లో బాల్. హబీబ్ చాలా తెలివిగా చాకచక్యంగా బౌలింగ్ చేస్తున్నాడు, పేస్ పెట్టకుండా సింపుల్గా లూజ్ బాల్స్ వేస్తున్నాడు. మరొక ఆఫ్ సైడ్ బాల్ ఫీల్డర్ చేతులకి. చూద్దాం, దట్ రన్అట్ అయ్యే అవకాశం ఉంది. మంచి త్రో, అనవసరమైన రన్అట్. చేతుల్లోనే బాల్ ఉంది. స్టిల్ రన్కి ప్రయత్నం చేశారు. వెంకీ వెంకటేష్ అవుట్ అయ్యారు. మంచి ఫీల్డింగ్ లోకేష్ స్టైన్ నుండి. బౌలర్ కూడా చక్కగా అందించారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ బాచి. మెయిన్ ప్లేయర్ అండి ఈయన, అంత ఈజీ కాదు, ఎంతో హార్డ్ హిట్టింగ్ ఆడగలడు, గేమ్ తగ్గట్టు ఆడగలరు బాచి. మరొక డాట్ బాల్ హబీబ్ నుండి. 54 పరుగులకే 6 వికెట్లు కోల్పోయారు కేపీసీసీ. చూద్దాం ఇన్నింగ్స్ని ఎలా బిల్డ్ చేస్తారో. మరొక స్లో బాల్ ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్లోకి స్టైన్ నుండి. ఓవర్ సమాప్తం. 14 ఓవర్లు 54 పరుగులు, 6 వికెట్లు, 2 ఎక్స్ట్రాలు. నాకు తెలియదు. నో 4 సింగిల్ డాట్. 2 ఆటే కదా, 2 ఆటే కదా. బౌలింగ్లోకి జహీర్ తన మొదటి బాల్లో నో బాల్తో ప్రారంభించాడు, బట్ మంచి కంబ్యాక్ ఇచ్చాడు. తర్వాత ఆఫ్ సైడ్ పాయింట్ మీదుగా షాట్, వినయ్ చేతుల్లోకి బాల్, కేవలం 1 పరుగు మాత్రమే. స్టిల్ 1 బాల్ నో బాల్ వేసిన మంచి కంబ్యాక్ ఇచ్చాడు జహీర్. లోవర్ టాస్ బాల్, మిస్ ఫీల్డ్. ఫీల్డర్ కింద నుంచే పోయింది, 2కి అవకాశం ఉంది. లాంగ్ ఫీల్డర్ మంచి ఫీల్డింగ్ చేశాడు, పోలేదు. 2 పరుగులు. లాస్ట్ బాల్, ఓవర్లో చివరి బంతి. మరొక డాట్ బాల్. ఓవర్ సమాప్తం.
15 ఓవర్లు 63 పరుగులు 6 వికెట్లు. హబీబ్ బౌలింగ్లోకి హబీబ్ తన 3వ ఓవర్ బౌల్ చేయడానికి వచ్చాడు. మంచి కవర్ షాట్. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. 2కు అవకాశం ఉంది. జయ పరిగిస్తూ ఉన్నారు. అతి కష్టం మీద ఆయన మోకాళ్ళ నొప్పులు పెట్టుకున్నా కూడా పరిగిస్తూ వస్తున్నాడు. 2 పరుగులు లభించాయి. క్షమించాలి, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి షాట్, మంచి కవర్ డ్రైవ్ షాట్ బాచి నుండి ఫీల్డర్ చేతుల్లోకి. 2వ బాల్ 2వ పరుగు. మొదటి 2 బాల్లో కేవలం 2 పరుగులు మాత్రమే సాధించారు కేపీసీసీ. చాలా పెద్ద వైడ్. అద్భుతమైన బ్లాక్ బాల్ హబీబ్ నుండి. అతను పేస్ లేకపోయినా కూడా ఆ స్లో బౌలింగ్తోనే అద్భుతమైన బౌలింగ్ చేస్తాడు హబీబ్. మరొక స్లో బాల్ ఎక్స్ట్రా కవర్ మీదుగా ఫీల్డర్ వినయ్ చేతుల్లోకి. కేవలం 1 పరుగు. చివరి 2 బంతులు. మంచి బాల్. బాచి అందుకోలేకపోయారు బాల్ని. వైడ్ బాల్. వైడ్ అంటే వైడ్ లైన్కి దగ్గరగా. మరొక సేమ్ బాల్. బ్యాట్స్మెన్ వచ్చి ఆ బాల్ని ఆడడానికి ప్రయత్నించారు. ఓవర్ సమాప్తం. 16 ఓవర్లు 67 పరుగులు. ఎగ్జాక్ట్గా 2:54 టైం. 2:10కి స్టార్ట్ అయింది. 45 నిమిషాల్లో 16 ఓవర్లు వేశారు బౌలింగ్. చాలా ఫాస్ట్గా ఉంది. నెక్స్ట్ బౌలర్ జహీర్ తన మొదటి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రం ఇచ్చినారు. చూద్దాం 2వ ఓవర్లో ఏమన్నా 6. 2వ ఓవర్ ఎలా బౌలింగ్ చేస్తారో చూడాలి. మొదటి ఓవర్లో 9 పరుగులు మాత్రం ఇచ్చినారు. వికెట్ ఏమన్నా తీయగలరా లేదా. మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్ జహీర్ నుండి. మరొక మంచి బాల్. బ్లాక్ బాల్. కంప్లీట్గా యార్కర్సే బౌల్ చేస్తున్నాడు జహీర్. మరొక మంచి షాట్ బట్ ఫీల్డర్ చేతుల్లోకి. చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. వికెట్లు కోల్పోయిన తరుణంలో తొందరపడకుండా నిదానంగా ఆడతామని అన్న ఆలోచనతో బ్యాటింగ్ ఆడుతున్నట్టుంది. మరొక స్లో బాల్. ఈసారి స్లో బాల్ జహీర్ నుండి. చక్కటి వేరియేషన్ జహీర్ నుండి. 3 బ్లాక్ బాల్స్ వేసాడు, 1 స్లో బాల్ వేసాడు. బ్యాట్స్మెన్ కంప్లీట్గా అర్థం చేసుకోలేకపోయారు ఆ బాల్ని. ఈసారి మళ్ళీ పేస్ బాల్తో మరొక డాట్ బాల్. ఓవర్ల చివరి బంతి. చూద్దాం ఈ ఓవర్ మేడిన్ అవుతుందా లేక 1 పరుగైనా సాధిస్తారో లేదో చూడాలి. లేదండి, ఛాన్సే లేదు. మిడిల్లో పడింది బాల్ ఫీల్డర్ చేతుల్లోకి. వినయ్ మంచి ఫీల్డింగ్. 1 పరుగు మాత్రమే. బౌలింగ్లో హబీబ్ తన 4వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. మంచి బౌలింగ్ అండి. 3 ఓవర్లకు 12 పరుగులు 1 వికెట్. మరి తన 4వ ఓవర్ని డాట్ బాల్తో ప్రారంభించాడు హబీబ్. మరొక మంచి బాల్. హబీబ్ అడ్వాంటేజ్ ఏంటంటే కెప్టెన్కి 2 నిమిషాల లోపలే ఓవర్ కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా వేసేస్తాడు. మరొక మంచి బాల్. చాలా చక్కటి బాల్ హబీబ్ నుండి. సుధీర్ 20 బంతులు 4 పరుగులు మాత్రం చేస్తున్నారు. ఖచ్చితంగా స్కోర్ పెట్టాలని ఆలోచనతో ఆడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరొక డాట్ బాల్. మరొక బాల్ మిస్ ఫీల్డ్ అయింది. వినయ్ నుంచి మంచి ఫీల్డ్. కేవలం 1 పరుగు మాత్రమే. మరొక సేమ్ షాట్ అండి. ఇందాక సుధీర్ ఆడాడు, ఇప్పుడు వచ్చి బాచి ఆడారు. వినయ్ చేతుల్లోకి. ఓవర్ సమాప్తం. 18 ఓవర్లో 70 పరుగులు 6 వికెట్లు.
మంచి షాట్. క్యాచ్ పడతాడా లేదా హబీబ్ చూడాలి. క్యాచ్కి అవకాశం. క్యాచ్ ఇక్కడ కీపర్ అడ్డంగా ఉన్నాడు. హబీబ్ మంచి క్యాచ్ తీసుకున్నాడు. కీపర్ కొంచెం కూడా జరగకుండా అడ్డంగా నిలబడ్డాడు కెమెరాకి. దాన్ని క్యాప్చర్ చేయలేకపోయామండి, క్షమించాలి. మరో వికెట్ కోల్పోయిన కేపీసీసీ. కొత్త బ్యాట్స్మెన్ మస్తాన్ స్ట్రైక్లో ఉన్నారు. బౌలింగ్ జహీర్ నుండి. జహీర్ తన 3వ ఓవర్ కొనసాగిస్తున్నాడు. 10 పరుగులు ఇచ్చున్నాడు. టాస్ బాల్ మిస్ అయ్యారు బ్యాట్స్మెన్. డాట్ బాల్. మరొక టాస్ బాల్ కీపర్ చేతుల్లోకి. అవుట్ సైడ్ తీసుకొని కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. క్యాచ్ అయితే కాదు. 4 బాళ్ళు కంప్లీట్ అయ్యాయి ఓవర్లో. చివరి 2 బంతులు ఉన్నాయి. బాగా అందించారు. సింగిల్కి అవకాశం లేదు. ఫీల్డర్ చేతుల్లోకి వసంత్ మంచి ఫీల్డింగ్. డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. మంచి బ్యాటింగ్ అండి. వికెట్లు కోల్పోతున్న తరుణంలో వికెట్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారు బ్యాట్స్మెన్ మస్తాన్. నెక్స్ట్ బౌలర్ హబీబ్ తన 5వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నారు. 4 ఓవర్లలో 14 పరుగులు, 1 వికెట్ మాత్రమే తీసుకున్నారు. 19 ఓవర్లు 70 పరుగులు, 7 వికెట్లు కేపీసీసీ. ఎవరా? ఆరిఫ్కి ఇవ్వండి. మంచి షాట్ అండి. జస్ట్ లిఫ్ట్ షాట్ కవర్స్ మీదుగా. ఫీల్డింగ్ మంచి ఫీల్డింగ్ వినయ్ నుండి. 1 పరుగు. మంచి స్లో బాల్ హబీబ్ నుండి. చక్కటి బౌలింగ్. హబీబ్ ఈరోజు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మంచి బాల్. మరొక మంచి బాల్. అవుట్ సైడ్ ఎడ్జ్. కేవలం 1 పరుగు మాత్రమే. మంచి ఫీల్డింగ్ సన్నీ నుండి. మరొక లెగ్ సైడ్ ఫ్లిక్. 2కు అవకాశం లేదండి. ఫీల్డర్ జహీర్ మంచి ఫీల్డింగ్ చేశారు. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి. చూద్దాం ఎంత స్కోర్ చేస్తారు ఈ బాల్లో. లేదు. వికెట్ అప్పీల్ చేశారు. అట్స్ బౌల్డ్ అంట. మాకైతే అర్థం కాలేదు. నేను కీపర్ క్యాచ్ అనుకొని నాట్అవుట్ అన్నాను. ఇట్స్ అవుట్. మరొక వికెట్ కోల్పోయిన కేపీసీసీ. సర్లే కానీలే, ఏం కాలే కానీ. ఓవర్ త్రోస్ వల్ల 2 అదనపు పరుగులు లభించాయి. ఎక్కువ పోవడం మళ్ళీ ఎందుకు వచ్చావా? మంచి షాట్. లాంగ్ ఆఫ్ మీదుగా సుధీర్ నుండి. కేవలం 1 పరుగు మాత్రమే. టాస్ బాల్ని మిస్ చేసుకున్నాడు బ్యాట్స్మెన్. మంచి షాట్ కొట్టుండొచ్చు, ఎందుకంటే లాంగ్ ఆన్ మీదుగా ఫీల్డర్ కొంచెం లోపల ఉన్నాడు. అది జస్ట్ ఆ ఫీల్డర్ నటు దాటి చేతులు కొట్టుంటే ఖచ్చితంగా 4 అయిపోయింది. స్లో బాల్. ఈసారి అద్భుతమైన షాట్. ఇట్స్ ఏ 6. ఇందాక మిస్ అయిందని బ్యాట్స్మెన్ కొట్టలేదని ఈసారి జైరు స్లో బాల్ వేసి కొట్టమన్నాడు. ఆయన బౌండరీ కాదు గ్రౌండ్ బయటకు కొట్టేశాడు బ్యాట్స్మెన్ పవన్. 21 ఓవర్లు 84 పరుగులు, 8 వికెట్లు. 21.
చివరి 9 ఓవర్లలో కేపీసీసీ ఎంత స్కోర్ పెడతారో చూడాలి. ప్రస్తుతానికైతే 84 పరుగులు 8 వికెట్లు కోల్పోయినారు 21 ఓవర్లకి. కరెంట్ రన్ రేట్ కూడా 4 ఉంది కరెక్ట్గా. చూద్దాం బాల్ టు బాల్ స్కోర్ పెట్టి ఏమైనా టఫ్ ఫైట్ ఇస్తారో లేదో. బౌలింగ్లోకి కెప్టెన్ హ్యాపీ. మొదటి బాల్ డాట్ బాల్. ఈయన ఇందాకే ఒక ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశారు. ఈ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీస్తారని ఆల్రెడీ ఒక కీలకమైన వికెట్ తీసుకున్నాడు అఖిల్ది. చూద్దాం ఈయనకున్న ఇంకా 4 ఓవర్లు అయితే ఉన్నాయి. 4 ఓవర్లు వేస్తాడా లేదా చూడాలి. ఎన్ని వికెట్లు తీస్తాడు. మంచి షాట్కి ప్రయత్నం సుధీర్ నుండి. డాట్ బాల్. పాయింట్ మీదుగా షాట్. వినాయ్ ఫీల్డింగ్ ఉన్నాడు. అక్కడ కేవలం 1 పరుగు మాత్రమే లభించే అవకాశం. కేవలం 1 పరుగు మాత్రమే. మంచిగా అందకుండా త్రో చేసేది. మంచి బాల్, చాలా చక్కటి బాల్ అండి. అతన్ని భుజభుజ్ నెల్లూరు మెగ్రా అతను ఎందుకంటారు ఈ బాల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేయగలడు. అతని యాక్షన్ కూడా అలాగే ఉంటుంది. పేస్ కొంచెం తక్కువ ఉంటుంది. మంచి షాట్ కవర్స్ మీదుగా ఎవరు లేరు అక్కడ. 4కి వెళ్ళే అవకాశం వెళ్తుందో లేదో చూడాలి. వినయ్ ప్రయత్నిస్తున్నారు. వావ్ శాయశక్తుల ప్రయత్నం. 4 చక్కటి ప్రయత్నం వినయ్ నుండి. కాల్తో ఆపే ప్రయత్నం అయితే చేశారు కానీ బాల్ విన్ అయింది బౌండరీని టచ్ అవడంలో. మంచి ఫీల్డింగ్ ట్రై చేశాడు వినయ్. మరొక మంచి బాల్. ఓవర్ సమాప్తం. 22 ఓవర్లు 89 పరుగులు 8 వికెట్లు. బ్యాటింగ్లో సుధీర్, వినయ్ బౌలింగ్లో వినయ్. టాస్ బాల్ వైడ్. ఆయన ఏందో వికెట్ తీసుకుంటా తల జైలు పెట్టుకుంటున్నాడు. మొదటి బాల్ వైడ్. బా వినయ్ ప్లేయర్స్ అతన్ని కామెంట్ చేస్తున్నాడని వికెట్ తీస్తాడని ట్రై చేస్తున్నాడు. అందరూ వినయ్ని కామెంట్ చేస్తున్నారు. అందరికీ కామెడీ. గ్రౌండ్లో పులి లేదనే కారణంతో అందరు నవ్వుకుంటున్నారు. పులి కనుక ఉండుంటే టాస్ బాల్. 4కి వెళ్ళే అవకాశం. టాస్ బాల్. జైరు పరిగిస్తూనే ఉన్నాడు. 4 బౌండరీ. టాస్ బాల్ 4 సుధీర్ నుండి. ఇతన్ని ఉదయం బౌలింగ్ ఇచ్చినప్పుడు కరాటీ బౌలర్ అని బిరుదిచ్చారు. కరాటీ బౌలర్ వినయ్ పేరు. హా అంటుంటాడు బౌలింగ్ వేసేటప్పుడు. కరాటే బౌలర్ అంట. అతను బౌలింగ్ పేస్ చేయడానికి ఊ అంటాడు. బాల్ మాత్రం పేస్ రాదు. కెమెరాలో వస్తుందా నీ సౌండ్. 4 బాల్ సమాప్తం ఈ ఓవర్లో. మరొక మంచి బ్యాటింగ్. బ్యాట్స్మెన్ చక్కటి డిఫెన్స్ చేసుకుంటున్నారు. ప్రశాంతంగా గేమ్ ఆడుకుంటున్నారు. అతను సుధీర్ తొందరపడకుండా దొరికిన బాల్ని ఆడుకుంటూ నిదానంగా గేమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. దొరికిన బాల్ని మాత్రం మంచి షాట్ ఆడుతున్నారండి. ఆ స్కిల్లే కావాలి. లాంగ్ ఓవర్స్ ఆడేటప్పుడు 30 ఓవర్ల మ్యాచ్ కాబట్టి కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ సమాప్తం. 23 ఓవర్లు 95 పరుగులు. 95. చివరి 7 ఓవర్లు చూద్దాం. 7 ఓవర్లు. బౌలింగ్ అద్భుతమైన బౌలింగ్. బౌలింగ్లోకి కెప్టెన్ హ్యాపీ. ఆయన చేయని అడిగాడు టీషర్ట్
నేను కూడా అనుకున్నా, నేను కూడా. ఓ పాయింట్ మీదుగా ఓహో ఆయన 2 వికెట్ల ఛాలెంజ్ సాధించాడండి. 2వ వికెట్ సాధించిన హ్యాపీ. ఆ బ్యాట్స్మెన్ లెట్ కట్ సింపుల్ పాయింట్ మీదగా ఆడదామని ట్రై చేశారు, బట్ అది నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి. మరో వికెట్ కోల్పోయిన అన్నా బ్యాట్స్మెన్ నేమ్. సరే ఏదో ఒకటి వేస్తాలే. ఉందా? సరే నేను చూస్తా లోపల. ఉంది. మొదటి బాల్ సింగల్. మంచి షాట్కి ప్రయత్నం. డాట్ బాల్. రాజేష్ 6 బాళ్ళలో 10 పరుగులు. అతని ఖాతాలో ఒక 6 ఉంది ఆల్రెడీ. షార్ట్ బాల్ వైడ్ గివెన్. మంచి షాట్ అండి ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ప్రయత్నం వినండి. 4. ఇట్స్ ఎ బౌండరీ. మరొక వైడ్ బాల్ ఈ ఓవర్లో తగల్లా. మరొక మంచి బంతి హ్యాపీ నుండి. ఓవర్ సమాప్తం. 24 ఓవర్లు 102 పరుగులు. వినయ్ తన 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. షాట్ మారే ఉన్నాయి అన్నా, క్యాచ్లు వదిలేనా. వినయ్ తన 2వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. పాయింట్ ఎక్స్ట్రా కవర్ మీదుగా జాగింగ్ చేస్తున్న హ్యాపీ. రన్అట్కి ప్రయత్నం. మంచి త్రో. 2 పరుగులు. అద్భుతమైన షాట్ అండి జ్ఞానేశ్వర్ నుండి. మిస్ఫీల్డ్. వసంత్ నుండి మిస్ఫీల్డ్ వల్ల ఇంకొక పరుగు వచ్చింది. 2 పరుగులు. టాస్ బాల్. అద్భుతమైన షాట్ అండి. డిసైడెడ్. సూపర్ షాట్. లోవర్ టాస్ బాల్. ఇట్స్ ఎ బౌండరీ. జ్ఞానేశ్వర్ చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు. స్కోరు పెంచే పనిలో ఉన్నారు. మంచి బ్యాటింగ్ జ్ఞానేశ్వర్ నుండి. 4 బాల్లో 9 పరుగులు. మంచి షాట్. సూపర్. ఇది కూడా 4. ఖచ్చితంగా 4 అండి. డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా చాలా చక్కటి షాట్ అండి. కొంచెం షార్ట్ బాల్కి ప్రయత్నించాడు వినయ్. మంచిగా ఆఫ్ సైడ్ అందింది. సూపర్ 4. షాట్కి బ్యాట్ లిఫ్ట్ చేసి మళ్ళీ డౌన్ చేశాడు బ్యాట్స్మెన్. షాట్ కొట్టారని అనుకున్నాను నేను. నిదానంగా స్కోర్ 4 నుంచి 4.59కి వచ్చింది. చూద్దాం ఇది 6 దాకా వెళ్తుందో లేదో. షాట్ తగ్గులుంటే బయటపడిపోయిండేదండి. ఓవర్ సమాప్తం. 20 ఓవర్లు 114 పరుగులు 9 వికెట్లు. బౌలింగ్లోకి సూపర్ ఫ్లాష్ మ్యాన్ జయ. 3 ఓవర్లో 12 పరుగులు ఇచ్చాడు. ఏ వికెట్ తీయలేదు. 114 పరుగులు. సూపర్ షాట్ అండి. క్యాచ్కి అవకాశం. హబీబ్ మంచి క్యాచ్ అందుకున్నాడు. హబీబ్ కోసా అదే అయింది. అమర్ మరో వికెట్. మంచి క్యాచ్ హబీబ్ నుండి.
ఏందో ఇక్కడ లేదు. మంచి బ్యాటింగ్. మొదటి బాల్ డాట్ బాల్, నెక్స్ట్ బాల్ సింగిల్. ఫీల్డర్ చేతుల్లోకి నేరుగా బాల్. నాలుగే, ఇది కాక వా కవర్స్ మీద సూపర్ షాట్ అండి బ్యాట్స్మెన్ నుండి. జ్ఞానేశ్వర్ నుండి 4 వెళ్ళే అవకాశం లేదు. వినయ్ వచ్చేసాడు. మంచి ఫీల్డింగ్ వినయ్ నుంచి, మంచి ఫీల్డింగ్. కేవలం 2 పరుగులు. ఆయన అడ్డు. మరొక షాట్కి ప్రయత్నం. డాట్ బాల్, లా బాల్. మరొక మంచి షాట్ కవర్స్ మీదుగా. 4 సూపర్ షాట్ అండి. మరొక 4 కవర్స్ మీదుగా. ఓవర్ సమాప్తం. 26 ఓవర్లలో 121 పరుగులు, 10 వికెట్లు. నిదానంగా రన్ రేట్ అనేది పెరుగుతూ ఉంది. ప్రతి ఓవర్లో ఒక బౌండరీ అనేది పడుతుంది. ఇది మంచి పరిణామం కేపీసీసీకి. చివరి 4 ఓవర్లు ఉన్నాయి. బౌలర్ బై ఆరిఫ్. వావ్, ఇది అద్భుతమైన కాదు, ఊహించని పరిణామం ఇది. ఆరిఫ్ ఎప్పుడు బౌలింగ్ చేయడు, ఈరోజు బౌలింగ్ ఇస్తున్నారు. అతను లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. బ్యాటింగ్ టీమ్ పవర్ సెట్ తీసుకున్నారు. బ్యాటింగ్ పవర్ ప్లే లాంటిది. 2 ఓవర్లు ఉంటాయి, 20 నుంచి 30 ఓవర్ల లోపల. కేవలం ముగ్గురు ఫీల్డర్లు మాత్రమే 30 యార్డ్స్ బయట ఉంటారు. రిమైనింగ్ ఫీల్డర్స్ అందరూ లోపల ఉండాలి. ఆరిఫ్ నుండి బౌలింగ్. చక్కటి బౌలింగ్ ఆరిఫ్ నుండి. రన్అట్కి ఛాన్స్ లేదండి. ఫీల్డర్ చేతులకు బాల్ వెళ్ళిన ఫీల్డర్స్ చాలా ఫాస్ట్గా ఉన్నారు. 1 పరుగు మాత్రమే. చూద్దాం. జ్ఞానేశ్వర్ 10 బాల్లో 19 పరుగులు చేస్తున్నారు. ఇంకా కొంచెం స్కోర్ ఏమైనా పెంచగలరో లేదో చూడాలి. వికెట్ తీసిన ఆరిఫ్. అద్భుతమైన వికెట్ తీసాడు ఆరిఫ్. ఇట్స్ బౌల్డ్. మొహమ్మద్ భుజ్బిన్ నెల్లూరు ప్రామిసింగ్ ప్లేయర్. కాకపోతే కేపీసీసీకి ప్లేయర్స్ తక్కువ ఉన్నారని బ్యాట్స్మెన్ ఇచ్చాం. వైడ్ బాల్. ఆరిఫ్ తన కెరీర్లో లేక్యూలో మొదటి వికెట్ తీసుకున్నాడు. అబ్బా, అద్భుతమైన షాట్. స్కోర్ లెగ్ మీదుగా 4. కమన్ ఆరిఫ్ మంచి బౌలింగ్ చేస్తున్నాడు. మంచి షాట్ కూడాను. కవర్స్ మీదుగా. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ త్రో వల్ల 2 పరుగులు లభించాయి బ్యాటింగ్ టీంకి. మొహమ్మద్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అందులో మరొక 4. చాలా లూజ్ బాల్స్ అందిస్తున్నాడు ఆరిఫ్. మరొక 4. రన్ రేట్ నిదానంగా 5కు చేరుకుంది. లా బాల్. ఓవర్లో చివరి బంతి. షాట్ సింగిల్కి ప్రయత్నం. 1 పరుగు. 27 ఓవర్లో 134 పరుగులు. ఓవర్ సమాప్తం. ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. మరొకసారి బౌలింగ్లోకి సూపర్ ఫ్లాష్ మ్యాన్. తన 5వ ఓవర్ బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. 4 ఓవర్లలో 19 పరుగులు, 1 వికెట్. ఈ షాట్ మనం రికార్డ్ చేయలేకపోయాము. మరొక 4. మొహమ్మద్ తిప్పి కొడుతున్నాడు. మొహమ్మద్. రెండవ బాల్. క్యాచ్కి అవకాశం లేదండి. సన్నీ చేతుల్లోకి బాల్. కేవలం 1 పరుగు మాత్రమే.
మంచి షాట్ బ్యాట్స్మెన్ నుండి మరొక పరుగు. మంచి బ్యాటింగ్. వైడ్ బాల్. షాట్కి ప్రయత్నం మొహమ్మద్. డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. కాలు తగిలింది. ఓవర్ సమాప్తం. 28 ఓవర్లు 141 పరుగులు. బౌలింగ్లోకి హ్యాపీ. బౌలింగ్లో కెప్టెన్ హ్యాపీ అండ్ వికెట్ కోసం వచ్చాడు. మంచి బ్యాటింగ్. బ్యాట్స్మెన్ చాలా చక్కగా ఆడుతున్నాడు. చూద్దాం 2వ ఓవర్లో ఒక 20 పరుగులు ఏమన్నా చేయగలరో లేదో. బౌలర్స్కి ఆఫర్ ఇచ్చాడు జహీర్. వికెట్ తీస్తే మజ్జిగ బ్యాకెట్ అంట. అబ్బా టాస్ బాల్ వేసాడండి. క్యాచ్కి అవకాశం. హబీబ్ క్యాచ్. మంచి క్యాచ్ తీసుకున్నాడు హబీబ్. ఆల్అౌట్ అయిపోయారు. ఓవర్ సమాప్తం. 28.2 ఓవర్లకి కేపీసీసీ 141 పరుగులు. ఆల్అౌట్. 3వ వికెట్ తీసుకున్న హ్యాపీ. ఆల్అౌట్. మొదటి ఇన్నింగ్స్ కంప్లీట్. 143 పరుగులు కొట్టాలి. సారీ 142 టార్గెట్. చేయండి. ఫస్ట్ ఇన్నింగ్స్ మరి కొద్ది నిమిషాల్లో 2వ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ 2:10కి స్టార్ట్ అయ్యి 3:30కి 3:30కి ఎగ్జాక్ట్గా ఎండ్ అయిపోయింది ఇన్నింగ్స్. స్టే ట్యూన్. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. సెకండ్ ఇన్నింగ్స్ 180 బాళ్ళకి 142 పరుగులు కొట్టాలా. స్ట్రైక్లో అమర్నాథ్, నాన్ స్ట్రైకర్ మస్తాన్ షరీఫ్. ఫస్ట్ ఓవర్ కరీముల్లా కేపీసీసీ వర్సెస్ లేక్యూ. సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్. ఫస్ట్ బాల్ వైట్తో మొదలు పెట్టారు. నైస్. గుడ్ రన్నింగ్, గుడ్ బ్యాటింగ్ అమర్ భాయ్. ఫస్ట్ బాల్ సింగిల్తో మొదలు పెట్టారు. నువ్వు మాట్లాడతా కళ్ళలో ఆయన తగలిపోయింది. 180 బాళ్ళకి 142 పరుగులు కొట్టాలా. సెకండ్ బాల్ డాట్ బాల్. నైస్ బాలింగ్ కరీముల్లా బాయ్. దిస్ క్లైమాక్స్ ఈజ్ వెరీ హాట్. సెకండ్ బాల్ కూడా డాట్ అయిందండి. ఫస్ట్ బాల్ వైడు, నెక్స్ట్ బాల్ సింగిల్, తర్వాత 2 బాల్ డాటు. ఫోర్త్ బాల్ నైస్ షాట్, గుడ్ షాట్. 4 వెళ్తుందా? ఆగిపోయింది. ర్యాపిడో. లాస్ట్ 2 balls.
నెక్స్ట్ వారం ఉందిలే నీకు. నెక్స్ట్ వారం కాదు, ఎల్పిఎల్ 4లో ఎవరో పగబట్టారు. నైస్ బ్యాటింగ్, గుడ్ ఫీల్డింగ్ అబ్బా, సూపర్. డాట్ బాల్, లాస్ట్ బాల్, ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్ అండి. దిస్ క్లైమేట్ ఈస్ వెరీ హాట్. వైట్ బాల్, అనదర్ వైట్ బాల్. అనదర్ బౌండరీ. నైస్ బాలింగ్, డాట్ బాల్, ఫస్ట్ ఓవర్ కంప్లీట్. రన్స్ ఫస్ట్ ఓవర్ కంప్లీట్ అండి. 5 రన్లు, ఒక ఓవర్కి 5 రన్లు, ఒక్క వికెట్ కూడా లేదు. సెకండ్ ఓవర్ మౌలాలి, స్ట్రైక్లో అమర్. ఏం పేరు మాట్లాడకూడదండి. ఫస్ట్ బాల్ అండి, గుడ్ బాల్, నైస్ డాట్. సెకండ్ బాల్ వినయ్ ఫ్లాష్ మ్యాన్ ఉన్నాడు. బౌలింగ్ రెండో బాల్ సింగిల్ గా మార్చారు. అవుట్ ఫీల్డింగ్. అవి ఒకటే కాబట్టి రెండు తీసుకుంటాం. గుడ్ బాలింగ్ అండి, మూడో బాల్ డాట్ గా మలిచారు. కేపీసీసీ బెస్ట్ బౌలర్ మౌలాలి, మంచి సీమ్ బౌలర్ అండి ఇతను. కేపీసీసీ మంచి బౌలర్ ఇతను. మౌలాలి టు షరీఫ్, లెట్ కట్ ఆడారు. బ్యాటింగ్, షాట్ అండి. 4 వెళ్తుందా లేదా చూడాలి. లేదండి, 2 పరుగుల దాకా ఆగిపోయింది. గుడ్ ఫీల్డింగ్. ఇద్దరు కామెంటరీలు ఉన్నారు, ఒకరు ఇంగ్లీషు ఒకరు తెలుగు. లెట్ కట్ స్పెషలిస్ట్ మిస్టర్ షరీఫ్. మంచి కట్ షాట్ ఆడారు మిస్టర్ షరీఫ్ బాయ్. మౌలాలి టు షరీఫ్, షుడ్ బి దేర్. మంచి షాట్ అండి, గాల్లో లేసింది. ఫీల్డర్ పడతారా లేదా పట్టలేదండి. వెరీ గుడ్ ఫీల్డింగ్. ఒక్క మిస్ ఫీల్డ్ ద్వారా ఒక్క రన్ వచ్చింది. 2 రన్లు పోలేదు. మీరేంద్రా మైక్ లో మాట్లాడరా. లాస్ట్ బాల్. నైస్ డిఫెన్స్, నైస్ ఫ్లిక్ షాట్ బై మంచి డిఫెండ్ ఆడానండి. 1 రన్తో ఓవర్ కంప్లీట్ అయింది. సింగిల్. 2 ఓవర్లకు 10 రన్లు, 10 రన్లు అండి, ఒక్క వికెట్ కూడా లేకుండా మంచిగా ఆడుతున్నారు. లేక్ యూ క్రికెట్ క్లబ్ 10 runs, లాస్ ఆఫ్ 0 wickets, no loss after completion of 2 overs. 3వ ఓవర్ కంప్లీట్ అండి, 2వ ఓవర్ కంప్లీట్, without loss. 3వ ఓవర్ స్టార్ట్. కరీముల్లా, కేపీసీసీ కెప్టెన్ కరీముల్లా, సీనియర్ ప్లేయర్, మంచి ఆటగాడు అభివేతను. సింగిల్ కాదు, సింగిల్ రా. హబీబ్ గారు ఉదయం మీరు రాలేదు. అసలు ఒక రీల్ అనేది వచ్చింది కదా, అది మనం చేసి ఉండొచ్చు హబీబ్. మార్నింగ్ అంత మంచి ఉన్నింది, ఉదయం 8 గంటల వరకు కూడా మంచి ఉన్నింది. అనదర్ కట్ షాట్, గుడ్ షాట్, నైస్ ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్, ఎక్సలెంట్ ఫీల్డింగ్. రన్ కి వెళ్ళలేదండి. షరీఫ్ టు కరీముల్లా, లెట్ కట్, మంచి ఫీల్డింగ్ ఆపారండి వాళ్ళు. ఎక్సలెంట్ కట్ షాట్ బై షరీఫ్, వెరీ గుడ్ ఫీల్డింగ్ వెంకీ. గుడ్ బౌలింగ్ కరీముల్లా బాయ్. ఇంగ్లీషు తెలుగు. కరీముల్లా టు షరీఫ్, ఫుల్ టాస్ బాల్, ఫుల్ టాస్ బాల్. అతను సీనియర్ ప్లేయర్ అండి. ఫుడ్ క్లాస్ బాల్ ఎలా కొట్టాలో అర్థం కాలేదు. టాస్ బాల్ బౌండరీ. షరీఫ్ ఆల్రెడీ అయినా 4కి వెళ్ళింది. ఛాలెంజర్ యాక్సెప్టెడ్, 50 runs. 50 కొట్టి ముందు పరిగెయాలండి, 41. కొట్టి ముందు పరిగెలిస్తే 50 వస్తాయి. షరీఫ్ టుడే ఛాలెంజర్ యాక్సెప్టెడ్, 50 runs. అయితే ఇంగ్లీష్ అండి, అది మనకు తెలీదు. అనదర్ లేట్ కట్, నైస్ షాట్ అండి. గుడ్ ఫీల్డింగ్ బై సుమన్.
గుడ్ బ్యాటింగ్ బాయ్. ఎవరు బాయ్? కరీముల్లా టు గో. షుడ్ బి ఇన్ ది ఎయిర్. 6 క్యాచ్ అన్నా 50 అన్నారు. 41 రన్లు ఇంకా కొట్టాలా? అట్ట కాదు అంతమంది గచ్చిబౌలి దివాకర్ అండి అతను. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఓవర్ ఆరిఫ్. అన్నా ఓవర్ బాయ్. కరీముల్లా బాయ్ ఓవర్ అంట. లాస్ట్ బాల్ వికెట్ సాధించారండి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 3 overs స్కోర్ మూవ్స్ టు 15 runs, లాస్ ఆఫ్ 1 wicket. 3 ఓవర్లకి 15 పరుగులు, 1 వికెట్ పడింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఆరిఫ్. స్ట్రైక్ లో ఫస్ట్ బాల్ షాట్. నైస్ కట్ షాట్ అండి. 2D వస్తుందా రాదా? వెంకీ ఓ మెస్ఫీల్ ద్వారా 1 పరుగు సాధించారు. మిస్ఫీల్ ద్వారా 1 పరుగు వచ్చింది. న్యూ బ్యాట్స్మెన్ ఆరిఫ్. మన తెలుగు దెబ్బకి ఇంగ్లీష్ యాంకర్ భయపడ్డాడండి. యాడ్ నుంచి భయపడ్డాడు. ఉదయం కూడా కింద నుంచి ఓపెనింగ్ దిగాడు. మధ్యాహ్నం ఉందిలే అని చెప్పి కింద నుంచి ఓపెనింగ్. మధ్యాహ్నం అంట బ్యాటింగ్ అంట. ఆయన ఎట్లా 4 బాల్ వచ్చేస్తాడు. 4 బాల్ అయినా కానీ వెళ్తాం ముందుగానే. వాడుతున్నారు ఉదయం ఎట్లా పంపిస్తాను ఓపెనింగ్. అవుట్ బాలింగ్ వైడ్ బాల్. హలో చెప్పు. మంచి ఫేస్ అండి మౌలాలి. లెఫ్ట్ హ్యాండ్ కూడా మంచి బ్యాట్స్మెన్ 2 గంటలకే స్టార్ట్ అయింది కానీ ఏ రోజు ఆడలేదు. నైస్ బాల్. అనదర్ వైడ్ అండి. మళ్ళా ఇంకో వైడ్ అండి. బ్యాట్స్మెన్ షాట్ వేసుకున్నామండి. కడ్డాయిలు వేసుకొచ్చాడు. ఇదే నన్ను 9వ డౌన్ దింపారంట. గుడ్ బాలింగ్. నైస్ బాల్. డాట్ బాల్. నన్ను ఆపేసి నేను रिकॉर्ड करना है స్టార్ట్ करते हैं. కామెంట్ చేయాలి ఎంత లాటుగా రాత్రి లాటో 3 గంటలకు వస్తా సరిపోయిందా అని అడిగాడు. గుడ్ ఫీలింగ్ అబ్బా. గుడ్ ఫీలింగ్. నైస్ ఫీలింగ్ అబ్బా. అందరు రెస్పాన్స్ అవుతున్నప్పుడు ఇది